హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రాస్ ఫ్రాక్ చూపిస్తున్నాను. ఇది రెడీమేడ్ ఫ్రాక్, దీంట్లో ఎలాస్టిక్ ఉంది. ఇది క్రాస్ గేరు. మీకు ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తా ఎట్లా ఉంటుందో. యాక్చువల్లీ ఇది చున్నీ అండి, దీనికి బార్డర్ ఉంది. ఇట్లా 2 సైడ్స్ బార్డర్ వచ్చింది చున్నీకి. నేను బార్డర్ సపరేట్ చేసిన, దాంట్లో 2 మీటర్స్ ఉంది. అది బార్డర్ తీసేసినాక ఇది 1 మీటర్ క్లాత్. దీన్ని అది క్రాస్ ఫ్రాక్ కాబట్టి క్రాస్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్ ఉంది, అది చున్నీ కాబట్టి బార్డర్ కింద ఫ్లవర్స్ వచ్చినాయి 1 సైడ్. ఆ 1 సైడ్ ఫ్లవర్స్ మనం ఫ్రంట్ పైకి పెట్టుకోవాలి. ఫ్రంట్ అయితే ఫ్లవర్స్ నీట్గా కనిపిస్తుంది. బ్లాక్ ప్లేన్ మొత్తం బ్యాక్ వేయచ్చు. ఇట్లా క్రాస్ పెట్టుకుంటారు కదా. మీకు ఈ ఫ్రాక్లో క్రాస్ కాబట్టి టేప్ లేదు, టేప్ లేకుండానే చూపిస్తున్నా. ఇది కూడా ఇట్లా ఇది ఎలాస్టిక్ ఉంది కాబట్టి మీరు ఇట్లా స్ట్రెచబుల్ చూసుకోవాలి. సైజు కొంచెం ఇట్లా లాగి దాని మెజర్మెంట్ పెట్టుకోవాలి. మీరు ఇది ఎంత ఉందో ఇంతే పెట్టుకున్నారంటే మళ్ళీ చిన్నగా అయిపోతుంది. ఇది ఇంతే ఉంది, దీన్ని ఇట్లా చేస్తే కొంచెం పెద్దగా అవుతుంది కదా. ఇట్లా ఇది ఇక్కడికి వచ్చింది. దీని లెంత్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే స్టిచ్చింగ్లో పోతుంది. ఈ సెకండ్ సైడ్ అటు సైడ్ ఒక పీసు, ఇటు సైడ్ ఒక పీసు. ఇది బ్యాక్ వస్తుంది, ఇది ఫ్రంట్ వస్తుంది. ఫ్రంట్లో ఫ్లవర్స్ వస్తాయి, బ్యాక్లో రావు. నేను మార్క్ వేసుకున్నా కదా, దాన్ని చూసి కట్ చేస్తున్నా. రెండు ఈక్వల్ వచ్చినాయి. ఈక్వల్ చూసుకోవాలి, చూసుకోకుంటే మళ్ళీ ఫ్రంట్ ఒక సైడ్ బ్యాక్ ఒక సైడ్ అయిపోతుంది. ఓకే, 2 పీసెస్ ఉన్నాయి, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు పై పార్ట్ కట్ చేసి చూపిస్తా. బాటమ్ అయిపోయింది. ఇది బార్డర్ వచ్చింది, చున్నీ కదా బార్డర్ వచ్చింది. ఇది 2 సైడ్స్ ఇట్లా పెట్టుకోండి ఈక్వల్. ఇది కూడా ఈక్వల్గా పెట్టుకొని, ఇది డబల్ ఉంది కదా, 1 లేయర్ 2 లేయర్స్ ఇట్లా.
మీరు దీనికి కొంచెం ఇట్లా చేస్తే స్ట్రెచబుల్ ఉంటుంది కదా, ఇది ఎంత ఉందో అంత పెట్టుకోండి. దీని వరకు ఇట్లా మారకేసుకోండి. అది ఎక్కడ వరకు గుంజుతారో అక్కడ వరకు, ఇంత కమర్ అంత ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ ఈ లెంత్ చూసుకోవాలి. ఇక్కడ ఈక్వల్ ఉండాలి, ఇక్కడ ఈక్వల్ ఉండాలి. హ్యాండ్స్ రౌండ్, షోల్డర్, ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ ఉంటాయి రెడీమేడ్ దాంట్లో. మీరు అట్లనే తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు, పిల్లలది కాబట్టి. కింద కరెక్ట్గా కట్ చేసుకొని ఈక్వల్ చేసుకోవాలి. నెక్ ఇది స్క్వేర్ షేప్ చేస్తున్నా నేను, అది రౌండ్ ఉంది. అన్నీ రౌండ్ అయిపోతాయని దీనికి కొంచెం షేప్ పెడతాను. టూ పార్ట్స్ ఇవి. ఇది వచ్చేసి బ్యాక్ పెట్టుకుందాము. సేమ్ ఉంటాయి రెండు. మీకు డిఫరెంట్ ఏంటంటే ఒక ఉక్కు కోసం కొంచెం ఇట్లా కట్టింగ్ చేస్తా, 1.5 ఇంచు, ఇంత 1.5 ఇంచు బ్యాక్లో ఉక్కు. ఏంటంటే నెక్ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి ఉక్కు ఉంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది. అది డైరెక్ట్ అట్లనే పెట్టినామంటే మళ్ళీ నెక్ కొంచెం చిన్నగా అయినా కానీ హెడ్ పట్టదు. సో నెక్ అయితే సేమ్ ఉంటుంది, బ్యాక్లో మాత్రం మీకు ఇట్లా ఓపెన్ ఉంటుంది ఒక ఉక్కు కోసం. సో ఇది ఫ్రంట్. ఇది వచ్చేసి బాటమ్. స్టిచ్ చేసిన తర్వాత దీంట్లో ఇక్కడ డాట్స్ ఉంటాయి కాబట్టి దానికి సరిపోతుంది. ఇది వచ్చి బ్యాక్, ఇది వచ్చి ఫ్రంట్. ఫ్రంట్లో వన్ సైడ్ ఫ్లవర్స్ వచ్చినాయి, బ్యాక్లో మొత్తం ప్లెయిన్ వచ్చింది. దీనికి హ్యాండ్స్ లేవు, స్లీవ్లెస్. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు దీనికి పైపింగ్ పెడతాను, పైపింగ్ చూపిస్తాను. ఓకే.